బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. నియామకాలు, బదిలీల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నిధుల దుర్వినియోగంపై ఫోకస్ పెట్టారు. నివేదిక సమర్పించాలని విజిలెన్స్ డీజీకి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. వీసీ రమేష్ 3 ఏళ్ల పదవీ కాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలపై విచారణ చేయనున్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. నియామకాలు, బదిలీలో అక్రమాలపై విచారణకు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నిధుల దుర్వినియోగంపై ఫోకస్ పెట్టారు. నివేదిక సమర్పించాలని విజిలెన్స్ డీజీకి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. వీసీ రమేష్ 3 ఏళ్ల పదవీ కాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలపై విచారణ చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వీసీపై విచారణ చేయాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రస్తుత గత బీఆర్ఎస్ హయాం లోపల 10 సంవత్సరాల విరుద్ధంగా ఈసీగా తాటికొండ రమేష్ నియమించారంటూ కూడా గతంలోనే కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధ్యాపకులు హైకోర్టు కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ పెద్దల సహకారంతో ఆ విచారణ కూడా పక్కకు పెట్టారు. అదేవిధంగా పిహెచ్డి కేటగిరీ 2 అడ్మిషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి. డబ్బులు తీసుకుని మరీ సీట్లు ఇచ్చారంటూ దాదాపు 32 రోజుల పాటు విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు దిగాయి. దాంతో పాటుగా అటు న్యాక్ తనిఖీ బృందం వచ్చినప్పుడు కూడా దాదాపు 10 కోట్ల రూపాయల నిధులను ఎగ్జిక్యూటివ్ బాడీ అనుమతి చేసిందని సొంతంగా విడుదల చేసి ఖర్చు చేశారు. దాంట్లో అవకతవకలు జరిగాయంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు. ఇక ప్రొఫెసర్ల వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చే విషయంలోనూ పూర్తి స్థాయి లోపల అక్రమాలు జరిగాయి. కాంట్రాక్ట్ సంబంధించిన ఉద్యోగులను అపాయింట్మెంట్ చేయడంలో కూడా తీవ్రమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా అక్కడ విద్యార్థి సంఘాలు, అందులో పనిచేసే అకోట్ అసోసియేషన్ ఆఫ్ లెక్చరర్స్ సంబంధించినటువంటి సంఘాలు కూడా వీటన్నిటి పైన ఎంక్వైరీ వేసి నిజానిజాలు తీర్చాల్సిన వేసి సైలెంట్ గా ఉండడంతో ఆయనపై ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఈ ఆరోపణలను కూడా తీవ్రతరం కావడంతో అదే విధంగా యూనివర్సిటీ సంబంధించిన ల్యాండ్ 229 సర్వే నెంబర్ లోపల అందులోనే అసిస్టెంట్ రిజిస్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ యూనివర్సిటీ భూములే కబ్జా చేసిన అంశంపై కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీసీ వీటన్నిటినీ తానే నడిపిస్తున్నటువంటి ఒక తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్న వెంకటేశ్వరం కలవడం జరిగింది. ఇక వెంటనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి కూడా ఆయన లేఖ రాశారు. వెంటనే దీనిపై రిపోర్ట్ అందించాలి, ప్రభుత్వం నివేదిక అందిస్తే చర్యలు తీసుకున్నామంటూ చెప్పడంతో ఒక సంచలనంగా మారింది. ఏకంగా కాకతీయ యూనివర్సిటీ వీసీ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది ప్రస్తుతం జిల్లాలో ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇక ప్రధానంగా 4 రకాల అలిగేషన్స్, తీవ్ర అలిగేషన్స్ కూడా ఇటు అకూట్ ఏదైతే అధ్యాపకుల సంఘం ఉందో వారందరూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అందులో ప్రధానంగా వీసీగా అర్హత లేకున్నా తాటికొండ రమేష్ వీసీగా నియమించబడము, అదేవిధంగా టెంపరీగా తీసుకోవాల్సినటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను కూడా ఆయన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని తీసుకోవడము, రిజిస్ట్రార్ గా నియమించబడ్డటువంటి వ్యక్తిని హోల్ టైమ్ అందులో పనిచేసేటువంటి అధ్యాపకుల నుంచి రిజిస్ట్రార్ గా తీసుకోవాల్సి ఉండగా రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తిని రిజిస్ట్రార్ గా తీసుకోవడం, శ్రీనివాసరావు రిజిస్ట్రార్ పై కూడా తీవ్ర ఆరోపణలు. అదేవిధంగా జనవరి లోపల అసిస్టెంట్ రిజిస్ట్రారు లంచం తీసుకుంటూ 50,000 లంచం తీసుకుంటూ అక్కడ ఏసీబీ కూడా చిక్కారు. అంటే ఇవన్నీ కూడా అవకతవక జరుగుతున్నాయానికి ప్రత్యక్ష నిదర్శనంగా కూడా నిరసనలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామంటూ గత ప్రభుత్వ హయాంలోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావడం, విద్యార్థులకు హామీ ఇచ్చారు. జస్ట్ ప్రసన్న.
పదవీ కాలంలో ఉన్నప్పుడు అటు ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, ఇంకా అక్రమాలు, పదోన్నతుల బదిలీలు కావచ్చు, ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారు వీసీ. అయితే ఈయన వెనక బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు అనుకోవచ్చా ఆ టైంలో? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు అయినప్పుడు నిజానికి వాటిపై ఒక కమిటీ వేసి నిజాలు నిగ్గు తీర్చాల్సి ఉంటుంది. ఇక ల్యాండ్ గ్రాబింగ్ అంశంలో కూడా దాదాపు 670 ఎకరాల పైగా కాకతీయకు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. వీటిపైన ల్యాండ్ కమిటీ వేసిన తర్వాత అందులోనూ ల్యాండ్ గ్రాబ్ చేసినటువంటి ఒక వ్యక్తి, అందులో అసిస్టెంట్ రిజిస్టర్ ఉన్న వ్యక్తి అందులో కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దీనిపై కూడా తీవ్ర అభ్యంతరాలు వచ్చిన తర్వాత గత సంవత్సరం ఆయనను ల్యాండ్ కమిటీ నుంచి తొలగించారు. అంటే ల్యాండ్ కబ్జా లోపల వీసీ పాత్ర స్పష్టంగా ఉందంటూ కూడా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో పాటుగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన అధికారులు కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంశం లోపల చాలా మందికి నోటీసులు ఇచ్చారు. దానిపై ఎంక్వైరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇది పక్కన పెడితే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ బాడీ యొక్క ఆమోదం లేకుండా ఎవరిని కూడా తీసుకోవడానికి వీలేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాతనే ఎవరినైనా ఆయన అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది ఏది లేకుండానే అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత 19 మందిని ఆ ప్రొఫెసర్లను ఆయనే అపాయింట్ చేసుకోవడం, వారికి ఒక్కొక్కరికి 50,000 పైగా జీతాలు ఇవ్వడం, ఇదంతా కూడా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై నిరసన చేసినప్పుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి కీలక నేతలు పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, కీలక నేతలు కూడా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులను నచ్చ ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ హయాం లోపల గత ప్రభుత్వం షాడో సీఎంగా పనిచేసిన ఒక వ్యక్తే కీలకంగా తాటికొండ రమేష్ వెనుక నడిపించాలంటే ఆరోపణ కూడా స్పష్టంగా వినిపించాయి. ఇదంతా కూడా బీఆర్ఎస్ అధిష్టాన కనుసనలోనే జరిగింది. వారి అనుసరణలోనే కేయూ యొక్క ప్రతిష్ట కూడా మంటగలిసిన ఆరోపణలు అవన్నీ కూడా ప్రస్తుతం ఈ విజిలెన్స్ ఎంక్వైరీ లోపల బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం జరిగినా, ఎన్ని పిటిషన్లు పోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా వీసీపై ఈ 3 ఏళ్ల కాలం లోపల ఎటువంటి విచారణ జరగలేదు. అదేవిధంగా రిజిస్ట్రార్ల అవినీతిపై కూడా ఎటువంటి విచారణ జరగలేదు. ఏకంగా 10 కోట్ల నిధులను వాడుకున్న విషయంలో కూడా కమిటీ వేయాలంటూ విద్యార్థి సంఘాలు చెప్తున్నప్పటికీ కూడా దానిపై కూడా ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాసినా కూడా దానిపై అంటే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ప్రభుత్వ పెద్దల అండదండలతో జరిగిన దానికి ప్రస్తుతం స్పష్టమవుతుంది. మొత్తానికి తన వెనుక ఎవరున్నారు, వీసీ అక్రమాలు ఏందనేది కూడా పూర్తి స్థాయి లోపల విజిలెన్స్ ఎంక్వైరీ లోపల అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ.